ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం మీరు చదివితే గనక ప్రతిరోజు దినమునకు నెలకు 31 రోజున్నట్లు ప్రతిరోజు సామెతల గ్రంథాన్ని నువ్వు చదివినట్లయితే గనక 24వ అధ్యాయంలోనికి మనం వెళితే నీ ఆశ భంగము కానేరదు అంటున్నాడు. 131వ కీర్తన 3వ వాక్యం చదివితే గనక ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అంటున్నాడు. అంటే దేవుని దగ్గర ఎందుకు నువ్వు ఆశ కలిగి జీవించాలి? ఎందుకంటే ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. నీవు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నీ కుటుంబ విషయమై, నీ వ్యక్తిగత విషయమై, నీ జాబ్ విషయమై ఏదైనా ఒక అవసరత నీకు కొదువుగా ఉన్నట్లయితే ఆ కొదువుగా ఉన్న అవసరతని దేవుని దగ్గర తీసుకుని వెళ్ళి ఆశతో నువ్వు ప్రార్థన చేసే ఆ తీరును బట్టి దేవుడు నీ ప్రాణముని ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. నీ ఆశను దేవుడు ఏం చేయడంటే భంగము చేయడు. తన మీద అనుకున్న వారి యొక్క ఆశను, తన వైపు చూస్తున్న వారి యొక్క ఆశను, తన వైపు చూస్తూ అడుగులు వేస్తూ ఆశపడుతున్న వారి ఆశను దేవుడు అన్నిటికీ ఏం చేయడంటే భంగము చేయడు. అట్టి ఆశ కలిగి దేవుని వెంబడించు. నీ ఆశను దేవుడు తీర్చునుగాక. ఆమేన్.